जय श्रीमन्नारायण। श्रीमते रामानुजाय नमः। कृष्णं वंदे जगद्गुरुं। सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज। अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुच। कृष्णं वंदे जगद्गुरुं। మనం ఈరోజు శ్రీమద్భాగవతంలో ద్వితీయ స్కందంలో 1వ అధ్యాయంలో మనం చెప్పుకుంటున్నాం. రజస్తమోభ్యామాక్షిప్తం విమూఢం మన ఆత్మనః యచ్ఛేద్ధారణయా ధీరో హంతియ తత్కృతం మలం. మనుజుని మనస్సు సదా రజోగుణముచే కలతకు గురికాగా తమోగుణముచే భ్రాంతిమయమగును. కానీ అట్టి భావములను అతడు విష్ణువుతో గల సంబంధము ద్వారా చక్కబరచుకొనగలడు. ఆ విధముగా వానిచే కలిగిన మలమును శుభ్రపరచుకోవడం ద్వారా అతడు శాంతుడు కాగలడు. సాధారణంగా రజోగుణముచే తమోగుణముచే నడుపబడేవారు భగవదనుభూతి అనే దివ్యస్థాయిలో నెలకొంటకు యోగ్యులు కాచాలరు. కేవలము సప్తగుణమునందు చరించేవారే పరమ సత్యం యొక్క జ్ఞానము కలిగి ఉందురు. రజస్తమో గుణముల ప్రభావము ధనము మరియు స్త్రీల ఎడ విపరీత తపనగా వ్యక్తమవుతుండును. ఆ విధముగా అర్థము అతివలయ విపరీత అనురక్తి కలిగిన వాడు నిరంతరము విష్ణు స్మరణము అతని నిరాకార లక్షణము ద్వారా తమ లక్షణములను చక్కబరుచుకొనగలడు. సాధారణముగా నిరాకారవాదులు అద్వైతులు రజోస్తమ గుణో ప్రభావితులై ఉండుదురు. వారు తమను తాము ముక్త పురుషులుగా భావించినను పరతత్వపు దివ్య రూప లక్షణములు గూర్చి జ్ఞానము ఏమాత్రము కలిగి ఉండరు. అట్టి జ్ఞానము లోపించిన కారణముగా వాస్తవమునకు వారు హృదయముందు అపవిత్రులై ఉందురు. నిరాకారవాది యొక్క తత్వవేత్త వేలాది జన్మల పిదపనే శ్రీకృష్ణునకు శరణాగతుడగునని భగవద్గీత ఎందు తెలుపుకున్నది. రూపభావనలో భగవదనుభూతికి సంబంధించిన యోగ్యతను కలిగించుటకు విశ్వమే దైవమునడి తత్వము ద్వారా ప్రతిదాని యందును భగవానునితో గల సంబంధమును గుర్తించుటకు నిరాకారవాదియకు సాధకునికి అవకాశమొసగబడును. విశ్వమే దైవమునడి తత్వము ఉన్నత స్థాయిలో పరతత్వపు నిరాకార భావనను అనుమతించదు. దానికి సాధకుడు ఆ భావనను తయారు చేసుకుంటకు అది అంగీకరింపదు. కానీ పరతత్వ భావనను అది నామమాత్రము భౌతిక శక్తి రంగమునకు విస్తరించును. భౌతిక శక్తిచే సృజించబడిన ప్రధానిని సేవాభావములో పరతత్వములో జతపరచవచ్చును. ఆ సేవాభావమే జీవుని ముఖ్య విషయమై ఉన్నది. శ్రీకృష్ణ భగవానుని విశుద్ధ భక్తుడు ప్రతిదానిని కూడా ఈ సేవాభావము ద్వారా ఆధ్యాత్మికగా మార్చగలిగిన కళను ఎరిగియుండును. అటువంటి భక్తి విధానముందే విశ్వమే దైవమునడి సిద్ధాంతము పూర్ణత్వమును బడయగలదు. తర్వాత యస్యాం సంధార్యమాణాయాం యోగినో భక్తి లక్షణ ఆసు సంపద్యతే యోగ ఆశ్రయం భద్రమీక్షతః. ఓ రాజా, స్మరణ విధానం ద్వారా మరియు భగవాను సర్వమంగళప్రదము సాకార రూప దర్శనమునందు లగ్నముకుట ద్వారా మనుజుడు శీఘ్రమే ఆ దేవదేవుని భక్తియుత సేవను అతని ప్రత్యక్ష ఆశ్రయమునందే పొందగలడు. యోగమునందు జయము భక్తి లక్షణము యొక్క సహాయము చేతనే సాధింపబడగలదు. భగవానుని ఉనికిని సర్వత్రా అనుభూతము కావించుకునే విధానము మనస్సు భక్తి భావనకు అలవాటు పడుటకు ఒక శిక్షణ వంటిది.
యోగి యొక్క ఈ భక్తి భావమే సర్వ విధములకు యోగయత్నములు అంత్యమున సఫలీకృతమైనట్లుగా చేయగలదు. కొద్దిగా భక్తి కలవనిదే అటువంటి జయమును సాధించుట ఎవరికీ సాధ్యము కాదు. కొద్దిగా భక్తి, ఒకరోజు ఆలయంలోకి వెళ్ళో దర్శనం చేసుకున్నాం, ఏదో బాగుందనిపించింది. రెండో రోజు వెళ్ళావు, ఇంకా బాగుంది. ఓ నెల రోజులు వెళ్ళావు, ఓహో. అలా నువ్వు వెళ్తున్న కొద్దీ, చూస్తున్న కొద్దీ నీలో తెలియకుండా నీకు ఆ ప్రేరేపణ, ముందు వెళ్ళలేదు, తర్వాత ఒకసారి చూద్దామని వెళ్ళిన తర్వాత ఏ రకంగా 10 రోజులు, నెల రోజులు, 2 నెలలు, సంవత్సరం వెళ్ళి నీలో మార్పు వస్తున్న కొద్దీ నువ్వు ఏ పనులు ఇటు డ్యూటీకి వెళ్తున్నట్టు, చదువుకున్నట్లు, ఇంట్లో పని చేసుకున్నట్టు, ఇన్ని రకాలు అన్నీ ఎలా చేస్తున్నావో అది కూడా అలా చెయ్యాలనిపించేటట్టు సాధించుటకు ఎవరికైనా ఎలాగనో అలా చేసినప్పుడు చేయగలవు. విశ్వమే దైవం అనే భావన ద్వారా ఏర్పడిన భక్తిమయ వాతావరణం తరువాత కాలమున భక్తి పూర్వక సేవగా వృద్ధి నొందగలదు. నిజమునకు నిరాకారవాదికి అది ఒక్కటే లాభమై ఉన్నది. నిరాకార ఆత్మానుభవ విధానము మిగుల క్లేశకరమని భగవద్గీత 12:5 యందు నిర్ణయింపబడినది. నిరాకారవాది సైతము దీర్ఘకాలము మీద భగవాను సాకార రూపమునందే రతుడైనప్పటికీ అది గమ్యమును పరోక్ష పద్ధతిని చేరుటే అందులకు కారణము. అది ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు, 3 సార్లు చెప్తారు. వింటే మంచిది, అనకపోతే మంచిది. అందుకే ఒకరు చెబితే లోకోభిన్న రుచి అన్నారు, చెబితే వినపడకపోవచ్చు, వాళ్ళంతా వాళ్ళకి కలగచ్చు. ఒకరు చెబితే వినొచ్చు, విని ఆచరించవచ్చు, వాళ్ళంతా వాళ్ళకే కలగచ్చు. అది భగవంతుడి యొక్క ప్రేరేపణతో. దానివల్ల వాళ్ళల్లో మార్పు అనేది భగవంతుడి యొక్క ఇది ఏమిటి అని ఎవరు చెప్పకుండా తెలుసుకునేది ఓ రకంగా ఉంటుంది. ఏది ఏమైనా ఆ భగవాను సాకార రూపమునందే రతుడైనప్పటికీ అది గమ్యమును పరోక్ష పద్ధతిని చేరుటే అందులకు కారణము. తర్వాత రాజు వాచ యథా సందర్యతే బ్రహ్మం ధారణాయత్ర సమ్మత యాదృశీవా హరేదాశు పురుషస్య మనోమలం. అదృష్టభాగుడకు పరీక్షిత్ మహారాజు మరింత విచారణ కావించుతూ ఇట్లు పలికెను. ఓ బ్రాహ్మణుడా, మనస్సును ఎచ్చడ మరియు ఏ విధముగా నియుక్తము కావించవలెనో మనుజుని మనస్సునందరి మలిన విషయములు తొలగిపోవునట్లుగా ఏ రీతి ధారణము స్థిరము కాగలదో దయచేసి వివరింపుము అని అడుగుతున్నారు. హృదయమందలి మలిన విషయములే బద్ధజీవునికి సమస్త క్లేశములకు మూల కారణమై ఉన్నది. బద్ధజీవుడు సదా భౌతిక అస్తిత్వపు పలు క్లేశములతో చుట్టబడి ఉండును. కానీ అజ్ఞాన కారణమున అతడు హృదయ మాలిన్యం వలన కలిగిన క్లేశములను తొలగింపజాలకున్నాడు. భౌతిక జగమునందు సుదీర్ఘ కారాగారవాస సమయమున అట్టి హృదయ మాలిన్యము ప్రోగుపడి ఉండును. వాస్తవమునకు అతడు శ్రీకృష్ణ భగవాను సంకల్పమును సేవించుటకే ఉద్దేశింపబడినను హృదయ మాలిన్య కారణమున తన కల్పిత కోరికలను సేవించి నభిలషించును. ఆ కోరికలు అతనికి మనశ్శాంతిని వసుకుటకు బదులు నూతన క్లేశములు తయారు చేసి అతని నిరంతర జన్మ మృత్యు వలయంలో బంధించును. దేవదేవుడకు శ్రీకృష్ణుని సాహచర్యము ద్వారానే కామ్య కర్మలు, జ్ఞానము అనే మలిన విషయములు తొలగింపబడును. ఆ దేవదేవుడు సర్వశక్తి సంపన్నుడైనందున తన సాహచర్యమును తన అచింత్య శక్తుల ద్వారా ప్రధానము చేయగలడు. కనుకనే పరతత్వము యొక్క సాకార రూపమునందు తమ శ్రద్ధను నిలువజాలని వారికి అతని విరాట్ రూపముతో సాహచర్యము పొందు అవకాశ మొనగబడును. ఆ నిరాకార విరాట్ రూపము అతని అనంత శక్తులలో ఒకటి. శక్తిమానుడు, శక్తులు ఏకమే అయినందున భగవాను నిరాకార విరాట్ రూప భావనమైనను అతనితో పరోక్షముగా సాహచర్యము నుండి ఆ విధముగా క్రమముగా సాకార సాహచర్య స్థితికి చేరుటకు బద్ధజీవునకు సహాయభూతము కాగలదు. అది
పరీక్షిత్ మహారాజు ఇదివరకే శ్రీకృష్ణ భగవాను సాకార రూప లక్షణములలో ప్రత్యక్షముగా సంబంధము కలిగినట్టు వాడు. ఆ దేవదేవుని నిరాకార విరుద్రూపమునందు ఎచ్చట మరియు ఏ విధముగా మనస్సును నిలుపుకోలేనో సుఖదేవ గోస్వామిని అడగవలసిన అవసరము అతనికి లేదు. నిత్యత్వము, జ్ఞానము, ఆనందము అనే లక్షణములు కలిగిన రూపముగా శ్రీకృష్ణుని దివ్య సాకార రూపమును ధారణము చేయజాలని వారి లాభం కొరకై అతడు ఆ విషయపు విస్తృత వర్ణనము పిమ్మట ఆ రీతి ప్రశ్నించను. ఆ భక్తులు భగవానుని సాకార రూపము ఊహింపజాలరు. అజ్ఞాన కారణముగా రాముడు లేదా కృష్ణుడు వంటి సాకార రూపము వారికి విముఖతను కలిగించును. భగవానుని శక్తిని గూర్చి వారు తక్కువ అంచనా కలిగి ఉందరు. అల్పజ్ఞులకు జనులు దేవదేవుడకు తనను సామాన్య మానవునిగా భావించి అవమానింతులని శ్రీకృష్ణ భగవానుడే స్వయముగా భగవద్గీత 9:11 వివరించి ఉన్నారు. భగవానుని అచింత్య శక్తిని గూర్చి వారు ఎరుగరు. ఆ అచింత్య శక్తితో అతడు మానవ సంఘమును చరించినప్పటికీ లేదా ఇతర జీవజాతులు ఎందుకు చరించినప్పటికీ తన దివ్యస్థితి నుండి కించిత్ కూడా వైదొలగక అదే సర్వశక్తిమంతుడకు దేవదేవునిగా నిలిచిండును. అనగా శ్రీకృష్ణ భగవాను నిత్యముకు సాకార రూపమును అంగీకరింపజాలని మనులు లాభము కొరకై పరీక్షిత్ మహారాజు ఆదిలో ఆ దేవదేవుని యందు ఏ విధంగా మనస్సును లగ్నము చేయవలని ప్రశ్నించినారు. గోస్వామి ఈ క్రింది విధముగా దానికి ప్రత్యుత్తరం మొసగిరి. అది చేత మనిషి తెలుసుకోవటానికి మార్గాలు పెంపొందించుకోవటానికి అసలు మనిషిలో ముందు ఆ తృష్ణ భగవంతుడు అది అని దాకా చెప్పినట్టుగా ఒకసారి వాళ్ళ వెళ్ళాడు, వాళ్ళ నమ్మకమే లేదు. మరి రెండోసారి ఇవాళ వెళ్ళాము, రెండోసారి మూడోసారి అలా వెళ్తున్న కొద్దీ వాళ్ళలో ఒక రకమైన మార్పు. ఎందుకు వెళ్ళకూడదు అనుకున్నారు, మరి ఎందుకు వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత అన్ని రోజులు వెళ్ళేటప్పటికి ఏమనిపిస్తుంది, ఏదో మహత్యం, మనం వెళ్ళాలి, వెళ్ళకపోతే రోజు వాడు ఆఫీస్ డ్యూటీకి ఎలా వెళ్ళిపోతున్నాడో అలా వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకెళ్ళిపోతున్నాడు అంటే వాళ్ళు ఒక రకమైన మార్పు తీసుకొచ్చింది. ఆ రకంగా దాన్ని పెంపొందించుకుంటూ వెళ్తే దానిలో యొక్క రుచిని తెలుసుకోగలుగుతారు. అందుకని ఈయన అడిగిన దానికి ప్రత్యుత్తరం శ్రీ శుకవాచ జితాసనో జితశ్వాసో జితశృంగో జితేంద్రియ స్థూలే భగవతో రూపే మనః సందారయే ధియా. సుఖదేవ గోస్వామి ప్రత్యుత్తరం ఇచ్చారట. మనుజుడు ఆసనమును నియంత్రించి ప్రాణాయామము ద్వారా శ్వాసక్రియను నియమించి ఆ విధముగా మనోఇంద్రియమును నిగ్రహించి బుద్ధిచే మనస్సును విరాట్ రూపముగా పిలువబడు భగవానుని స్థూల శక్తుల యందు లగ్నము కావింపవలెను. అది యుగ ధర్మాలు ఉన్నాయి. మరి ఆ రోజున మరి చిన్నపిల్లవాడు కృష్ణుడు పుట్టిన దగ్గర నుంచి అన్ని గొప్ప పనులే కదా. చూసేటప్పటికి ఒకలా ఆయన చేసిన చూసిన దాని బాబోయ్ మామూలు వాడు కాదు. ఆ రకంగా ఆ రోజుల్లో ఆ యుగంలో యుగ ధర్మంలో రామచంద్ర ప్రభు అయినా కృష్ణ పరమాత్మ అయినా అప్పుడు ఉన్నవాళ్ళు అనుభవించారు, చూశారు కనుక వాళ్ళు ఆనందాన్ని పొందారు. ఇంకా తిరుగులేదు. మరి ఇప్పుడు మళ్ళీ యువ ధర్మాన్ని బట్టి ఉంటుంది. అంచేత మానవుడిగా జన్మించినవాడు దాని యొక్క ప్రయత్నాన్ని ఎంత కాస్త విచక్షణగా ఉపయోగం చేస్తే అంత ఫలితం పొందగలుగుతారు. అందులో ఏం తేడా లేదు. నువ్వే అయ్యా మాకు శరణ, నీవే మాకు రక్ష అనుకున్నప్పుడు అన్ని వాటికి ఆయన ముందుండే మనకి చేస్తాడు. ఎందుకంటే మనం నమ్మినప్పుడు, మన మనసుతో చక్కగా మనసావాచ కర్మణ అనుకున్నప్పుడు ఆయన యొక్క కృపా కటాక్షం పరిపూర్ణంగా ఉండి మనం చేసుకోవటానికి. అంతే, నువ్వు ఒకసారి అనుకున్నావు నీ పని అయింది, అప్పుడు నువ్వేమంటావు, ఆహా కృష్ణ పరమాత్మ నాకు ఇవాళ పని చేసి పెట్టా అంటే నీ మనసుకి అనిపిస్తుంది. మానవుడిగా నువ్వు అనుకుంటావు, అమ్మో అక్కడ నీకేమవుతుంది. అది ఎప్పుడు రావాలి? నీలో త్రికరణ శుద్ధిగా ఉండి వాడిని రూపాన్ని తలుచుకుంటూ నేను చెప్పినట్టుగా ఏమి ఆ దివ్యమంగళ స్వరూపము, ఏమి ఆ ముఖ ఛాయ, ఏమి ఆ రంగు, ఏమి ఆ కళ్ళు, ఏమి అని రకంగా శరీరం ఇక్కడి నుంచి మొత్తం గోరు దగ్గర నుంచి తలదాకా అంటే అంత చక్కగా ఆయన రూపాన్ని వర్ణించుకుంటూ ఆనందపడేటప్పుడు అంటే ఇంకా మరి తిరుగులేదన్నమాట. అది ఆ యొక్క ఆనందాన్ని పొందగలిగే స్థితికి
మానవుడు చేరుకోగలిగితే తిరిగేలేదు. అంతకన్నా ఇంకేం కావాలి? ఆ పాదమస్తకం ఒక్కసారి తలుచుకుంటూ ఆయన సేవించినప్పుడు ఎదురుకుండా నువ్వు చేసే ఆ యోగ సిద్ధిలో, ఆ ఓంకారంలో నువ్వు చేసుకున్నప్పుడు చేసే ప్రధాన కళ్ళు మూసుకుని నువ్వు ఆ పాదాలను దర్శించుకుంటూ ఆయన ఊహించుకుంటూ నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు సాధన చేయగా అది నీకే తెలుస్తుంది. అంత గొప్పతనం ఉందంటున్నారు. అంచేత భౌతికముగా మగ్నమైనటువంటి బద్ధజీవుని మనస్సు అతనిని దేహాత్మభావన పరిధిని దాటుటకు అనుమతింపదు. కనుకనే భౌతికవాది స్వభావమును మార్చుటకు ధ్యాన యోగ విధానము, ఆసనమును, శ్వాసక్రియను నియంత్రించి మనస్సును పరమ పురుషుపై లగ్నము చేయుట ఉపదేశించబడినది. భౌతికాసక్తమైన మనస్సును శుభ్రపరుచుకునేదే దివ్య సంకల్పములందు మనస్సు కేంద్రీకరించుట అంటే భౌతికవాదులకు అసాధ్యం కాగలదు. అన్నీ మర్చిపోయి ఉంటేనే కూర్చున్న కాసేపు నీలో ఏ రకమైన ఆలోచన లేకుండా నిమగ్నం చక్కగా అక్కడే పెట్టుకుని వాడి రూపాన్ని తప్ప ఇంకోటి కాకుండా నువ్వు తీసుకునే ఆ ఓంకార శబ్దంలోనూ మాట చేసుకుని లోపలికి పీల్చుకుని వదిలినప్పుడు నువ్వు ఇంకేముంటుంది, ఇంకో దృష్టి ఉండదు. అప్పుడు దాన్ని నువ్వు చేస్తున్న కొద్దీ పొందగలుగుతావు. ఎంత ఎక్కువ అంటే ఏదో ఇబ్బంది పడేటట్టు కాదు, ఇబ్బంది పడకుండా చక్కగా దృష్టి దాని మీదే ఉన్నప్పుడు ఇబ్బంది ఉండదు. దాని మీద మనం ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి అనుకున్నప్పుడు ఇబ్బంది ఉండదు. అబ్బో అంటే అలా ఉంటుంది. అలా కాకుండా మంచి సంకల్పంతో మనస్సును కేంద్రీకరించుట అట్టి భౌతికవాదుల అసాధ్యము కాగలదు. వాదులకు ఆ విధముగా ఉన్నట్టుకు మనస్సు భగవానుని స్థూల బాహ్య లక్షణములపై కేంద్రీకరించవచ్చును. భగవాను విరాట్ రూపం యొక్క వివిధ భాగములు రాబో శ్లోకమునందు వెలువబడినవి. భౌతిక ఆసక్తులైన వారు అట్టి నియంత్రణ విధాన ఫలితము కొంత యోగ శక్తిని పొందుటకు తీవ్ర అభిలాషపడుచుందరు. కానీ కామము, క్రోధము, ద్వేషము వంటి మలిన విషయములను మరియు అంటే భౌతిక కల్వశములను నిర్మీలించుటయే యోగ నియంత్రణ నిజ ప్రయోజనమై ఉన్నది. యోగి అయిన వాడు యోగ నియంత్రములోని అనుబంధ కర్మచే మార్గము తప్పినచో అతని యోగ కార్యం విఫలమే కాగలదు. ఎలైనా దాని యందు భగవదనుభూతియే చరమ లక్ష్యమై ఉన్నది. కనుకనే అతడు తన స్థూల మనస్సును వేరే ధారణము ద్వారా లగ్నము కావించి భగవచ్చక్తికి అనుభూతమనొచ్చుకోమని ఉపదేశించబడిన వారు. శక్తుల అన్నింటినీ భగవాను నైమిత్తిక వ్యక్తీకరణలుగా అవగతము చేసుకున్నంతనే మనుషుడు అప్రయత్నముగా ముందుకు పురోగమించును. ఆ విధముగా పూర్ణానుభవ స్థితి క్రమముగా అతనికి సాధ్యపడగలదు. తర్వాత విశేషస్తస్య దేహోయం సవిష్టచ్చ సవీయసాం యత్రేదం యజతే విశ్వం భూతం భవ్యం భవచ్చ సత్. భౌతిక జగత్తు యొక్క ఈ విరాట్ వ్యక్తీకరణము మొత్తం పరతత్వపు దేహమై ఉన్నది. దాని యందు విశ్వమునందరి భూత వర్తమాన భవిష్యత్ కాలము అనుభూతముగును. భౌతికమైనది కానీ ఆధ్యాత్మికమైనది కానీ శ్రీకృష్ణ భగవాను శక్తి విస్తారమే ఉన్నది. భగవద్గీత 13:13 ఎందు తెలుపునట్లుగా శక్తివంతుడైన భగవానుడు తన దివ్య నేత్రములను, శరములను, ఇతర దేహభాగములను సర్వత్రా విస్తరించి ఉన్నాడు. అతడు ఎచ్చటోనైనా గాంచగలడు, స్పర్శించగలడు లేదా ప్రత్యక్షం కాగలడు. ఆధ్యాత్మిక జగత్తును తన ప్రత్యేక ధామము కలిగి ఉన్నప్పటికీ సర్వసూక్ష్మాత్మల పరమాత్మగా అతడు సర్వత్రా నిలిచి ఉండే అందులకు కారణము. ఈ సాపేక్ష జగత్తు కూడా అతని దృగ్గోచరముకు ప్రాతినిధ్యమై ఉన్నది. అది అతని దివ్యశక్తి విస్తారము ఒకటే అందులో కారణము. సూర్యుడు ఏకస్థానమున ఉపస్థితుడును మరియు సర్వత్రా వ్యాపితుడు అయినట్లు ఆ దేవదేవుడు తన ధామమందు వసించి ఉన్నను అతని శక్తి సర్వత్రా వ్యాపించుండును. సూర్యకిరణములు సూర్యునికి అభిన్నములు కనుక సూర్యబింబము విస్తారములుగానే అంగీకరింపబడను. అగ్ని తన కిరణములను ఉష్ణమును విస్తరించినట్లుగా పరమపురుషుడు
వివిధ శక్తుల ద్వారా సర్వత్ర విస్తరించునని విష్ణు పురాణం 1:22-52 నందు తెలుపన్నది. దృగ్దోచనముకు ఈ బ్రహ్మాండముకు విశ్వము అతని విరాట్ రూపము నందు ఒక భాగము మాత్రమే. ఆదిమజాతుల వారు పెద్ద పెద్ద మెరుకులను, ఘనమైన పర్వతమును, గొప్పగా విస్తరించిన రావి చెట్టును గాంచి ఆశ్చర్యముతో తలములకులైనట్లు అల్పల్పులైన వారు శ్రీకృష్ణ భగవాను దివ్యముగా ఆధ్యాత్మిక రూపమును ధారణ కావింపలేకున్నను అతని వివిధ శక్తులచే ఆశ్చర్యచకుతులగుతుందరు. పెద్ద పులి మరియు ఏనుగు అధిక శక్తిని బలమును కలిగి ఉన్నందున అది ఆదిమజాతుల వారు వాటిని కొనియాడుదురు. శాస్త్రములందు శ్రీకృష్ణ భగవాను గూర్చి విస్తారము వర్ణలో ఉన్నప్పటికీ ఆ దేవదేవుడు అవతరించి తన అసాధారణ శక్తి సామర్థ్యములను ప్రదర్శించినప్పటికీ వ్యాసదేవుడు, నారదుడు, అసితుడు, దేవలుడు వంటి విద్వాంసులు మరియు మునులు, భగవద్గీత యందు అర్జునుడు, ఆదిశంకరుడు, రామానుజులు, మధ్వాచార్యులు, నవీన యుగమున శ్రీ చైతన్య మహాప్రభు వంటి ఆచార్యులు మున్నగు వారిచే అతడు పూర్ణ పురుషోత్తముడు దేవదేవునిగా అంగీకరింపబడినప్పటికీ ఆ సురులు అతని ఉనికిని గుర్తింపరు. వారు శాస్త్రాధారమును గుర్తించరు కానీ గొప్ప ఆచార్యుల ప్రామాణికతను అంగీకరించరు కానీ చేయరు. తమ కళ్ళతో తామే స్వయముగా చూడవలనని వారు కోరుతురు. కనుక వారు భగవానుని బ్రహ్మాండమైన దేహమును విరాట్ రూపముగా గావించవచ్చును. అది వారి సవాలుకు జవాబు కూర్చగలదు. పెద్ద పులి, ఏనుగు, మెరుపు వంటి ఏదియో ఒక ఉన్నతముకు భౌతిక శక్తికి వందనములు సగటి అలవాటును కలిగి ఉన్నందున విరాట్ రూపమును సైతము వారు వందనములు నర్పింపగలరు. అర్జునుడు అర్థింపగా శ్రీకృష్ణుడు అసురుల కొరకై తన విరాట్ రూపమును ప్రదర్శించను. విశుద్ధ భక్తుడు అటువంటి లౌకిక విరాట్ రూపమును గాంచుటకు అలవాటు పడి ఉండ అందరూ ప్రత్యేక దృష్టి తత్ప్రయోజనార్థమై అవసరమగును. కనుకనే శ్రీకృష్ణుడు తన విరాట్ రూపమును గావించుటకు అర్జునుడికి ప్రత్యేక దృష్టిని అవసరంగాను. ఆ విరాట్ రూపాన్ని చూడాలంటే కష్టం, ఆయన విశ్వరూపాన్ని చూడాలంటే అర్జునుడు తట్టుకోలేడనమాట. ప్రత్యేకమైనటువంటి ఒక దృష్టి చూసిగట్ట అప్పుడు చూడగలిగాడు ఆయన. అలాంటి వారు మహానుభావులు. ఇంకా మనం ఎంత కృషి చేయాలి. ఆ విరాట్ రూపం భగవద్గీత ఎందని 11వ అధ్యాయమున వర్ణింపబడినది. ఆ విశ్వరూపం అర్జునుని కొరకు కాక ఎవరిని పడితే వారికి భగవదవతారముగా అంగీకరించి జనులకు తప్పుదారి పట్టించు అల్పజ్ఞ వర్గము వారి కొరకై ప్రత్యేకముగా ప్రదర్శించబడినది. అవతారముగా ప్రకటించుకున్న వారిని విశ్వరూపము చూపి ఆ విధముగా తాను అవతారములని నిరూపించుకోమని అడుగవలని వారికి సూచింపబడుతున్నది. శ్రీకృష్ణ భగవానుని ఆ విరాట్ రూప ప్రదర్శనము నాస్తికునికి ఒక పంతమును, అసులకు ఉపకారమును ఏకకాలమున అగును. ఆసురి స్వభావులు భగవానుని విరాట్ రూపునిగా చింతించు క్రమముగా హృదయమునందు గల మలిన విషయమును తొలగించుకొనగలరు. ఆ విధముగా వారు భవిష్యత్తులో భగవాను దివ్య రూపమును వాస్తవముగా గాంచుటకు యోగ్యతను సాధించగలరు. కరుణాంతరంగుడకు శ్రీకృష్ణుడు నాస్తికుల ఎడ మరియు స్థూల భౌతికవాదుల ఎడ చూపడి అనుగ్రహం ఇదియే. అమ్మా అది. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. అమ్మా జాత ఈరోజు మనం ఈ శ్రీమద్భాగవతంలో 2వ స్కంధములో అధ్యాయం 1లో చెప్పుకుంటున్నాం. శ్రీకాంతాయ కళ్యాణనిధే నిదర్దినం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. కృష్ణో వందే జగద్గురుం. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.